నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. పారిశ్రామికవేత్త మరియు తువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల ఫౌండర్ స్వర్గీయ అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గూడూరు పట్టణానికి ఎనలేని కీర్తి తెచ్చేందుకు ఎంతో శ్రమించారని, ఆయనను స్ఫూర్తిగా అనేక మంది తీసుకున్నారని, వారిలో తాను కూడా ఒకడినని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి మరియు సిఆర్ రెడ్డి విగ్రహాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి మరియు సిఆర్ రెడ్డి విగ్రహాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో వెంకయ్య నాయుడు డాక్టర్ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఈ కళాశాల 6 మంది విద్యార్థులతో 58 మంది విద్యార్థినిలతో ప్రారంభించబడి గూడూరు డివిజన్ పరిధిలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన కళాశాలగా గుర్తింపు సాధించిందని, ఈ కళాశాల ద్వారా వేలాది మంది మహిళలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. అదేవిధంగా గూడూరు పట్టణంలో ప్రముఖ వైద్యునిగా కీర్తి గడించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఈ కళాశాల ఏర్పాటుకు ఎంతో శ్రమించారని, ఆయన అనంతరం వారి వారసులు ఈ కళాశాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ మహిళలు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని ప్రశంసించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి పేదల డాక్టర్గా కీర్తి గడించి మహిళలు చదువుకునేందుకు DRW కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాలకు పైబడి కళాశాల అభ్యున్నతికి నిరంతరం డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు తోడ్పాటు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణంలో డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పక్కన కూర్చోగలిగే అవకాశం కల్పించిన గూడూరు నియోజకవర్గ ప్రజలకు మరియు డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ వెంకయ్య నాయుడు గారిని కళాశాల అధ్యక్షులు శ్రీ శివకుమార్ రెడ్డి గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం సార్. ఉన్నారు లో భాగంగా ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నేడు మన కళాశాలలో జాతీయ జెండాను ఎగురవేయవలసినదిగా గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఫ్లాగ్ సెల్యూట్. చాలాసేపు మనందరినీ ఎండ నిలబెట్టారు, ఏమనుకోవద్దు. అంత బాగున్నాయి. హాస్టల్లో భోజనాలు రమణమ్మ కళాశాల తరఫు నుంచి వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రెడ్డి గారు శాలువాతో వెంకయ్య నాయుడు గారిని సత్కరిస్తున్నారు. సుధీర్ రెడ్డి గారు పుష్పమాల చేస్తున్నారు వెంకయ్య నాయుడు గారు. మహర్మణి మేడం గారు పుష్పగుత్యం అందిస్తున్నారు వెంకయ్య నాయుడు గారికి. ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ప్రెసిడెంట్. కమిటీ మెంబర్స్ అంతా గ్రూప్ ఫోటో అని చెప్పు నిలబడతారు. ఓకే సార్. సెకండ్ స్టార్ వెంకయ్య నాయుడు గారికి, సిఎంకే రెడ్డి గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు అతిథులందరికీ ఎవరికి కేటా స్వాగతిస్తున్నారు. వెల్కమ్ సార్. కృష్ణ అందరూ పక్కకి జరగవలసిందిగా కోరుతున్నానమ్మా. ఎవరు అడ్డం నిలబడదు. క్యానడాలో ఎవరు అడ్డంగా నిలబడదు. సైడ్ నుండి సైడ్ నిలబడండి. వాలంటీర్స్ అందరూ పక్కన నిలబడవలసిందిగా కోరుతున్నాను. నేను రాలేదండి. పడమటిగూడూరులో రైలు గట్ట అవతల విద్యార్థులు ప్రారంభించారు. తన యొక్క మిత్రులు అక్కడితో తమ బాధ్యత అయిపోయింది అనుకుంటారు. 22 గదులతో 3 అంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ హాల్ నిర్వహణకి, జీత భత్యాలకి 9 ప్రథమ ప్రతిని తీసుకోవడానికి డాక్టర్ గారి యొక్క కుమార్తె డాక్టర్ రోహిణి గారిని వేదిక మీదకి రావాల్సింది కాబోతున్నారు.
ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఈ విధంగా పెట్టడం జరిగింది. వేదిక ముందు ఉన్నటువంటి ఆహ్వానితులందరికీ నమస్కారం. కళాశాల కార్యదర్శి మెహర్మణి మేడం గారు వెంకయ్య నాయుడు గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. పాసం సునీల్ గారికి కోశాధికారి విద్యాసాగర్ గారిని పుష్పమాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే కళాశాల కార్యదర్శి మెహర్మణి మేడం గారిని పాసం సునీల్ గారికి జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాను. కళాశాల ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారిని సీఎంకే రెడ్డి గారికి పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కళాశాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ జయ హే భారత్ మాతా కీ జై. పదండి కొంచెం పక్కరండి. ఒక రకంగా మహిళా సాధికారతకు వారెంతో ఆ రోజుల్లో ఇద్దరు కలిసి పనిచేశారని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. మన పురాణాలు మొదలుకొని మనవాళ్ళు చెప్తుంటారు కదా, పాత్ర కాలం నుంచి అలవాటండి మనవాళ్ళు అరవలకి ఏం పని వంటింటి పని. అది వాస్తవం కాదు. పురాణం చదివితే మనం ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకుల యొక్క జీవిత చరిత్రలు అన్ని కూడా చదివితే అప్పుడే మహిళలకు చాలా ప్రాధాన్యత ఉండేది. మన చోట దేవతలు ఉన్నారు కదా, దేవతలు దేవతలు ఆ రోజుల్లో విద్యామంత్రి సరస్వతీదేవి, రక్షణ మంత్రి పార్వతీదేవి, ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవి. అంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అప్పుడే ఇచ్చారు పెద్దలు దేవతల కాలంలోనే. మనమేమో ఆలోచిస్తాం మహిళ అయితే ఉంది ఇవి సరిగా చేయగలదా లేదని ఆ మధ్యకాలంలో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచించడం లేదనుకుని అనేక అనుభవాలు వాళ్ళందరూ కూడా చూశారు. ఈ భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకు ఎప్పుడు గౌరవం ఉండేది. చూసుకోండి, మన మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. పితృదేవో భవ మాతృదేవో భవ. మాతృ అంటే తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా వాళ్ళ కన్నా కూడా. అదేవిధంగా ఈ యొక్క దేశం పేరు కూడా మనం భారతదేశంలో మనం ఏమంటాం, మదర్ ల్యాండ్ అంటాం. మదర్ ల్యాండ్, ఫాదర్స్ ల్యాండ్ అనం మామూలుగా. ఎందుకంటే స్త్రీకి ఆ ప్రాధాన్యత మొదటి నుంచి మన పురాణాల్లో ఉంది, మన పూర్వీకుల కాలంలో కూడా ఉంది. ఆ ప్రాధాన్యతను కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎక్కడ స్త్రీలు గౌరవంగా చూడబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ఎంత అభివృద్ధి చెందిన తర్వాత, ఇంత చదువుకున్న తర్వాత, ఇంత నాగరికత పెరిగిన తర్వాత, ఇంత రాజకీయ వ్యవస్థలో చైతన్యం వచ్చిందని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్షత ఉంది. దీన్ని పూర్తిగా మనం పాల్గొనాల్సిన అవసరం ఎంతో ఉంది.
అంటే లింగ వివక్షలని మన దేశంలో డిస్క్రిమినేషన్ అమ్మాయి అబ్బాయి. అదేవిధంగా మహిళల పట్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. ఇంకా చిన్న పిల్లలతో సహా మనం చూస్తున్నాం. దురదృష్టకరమైంది. ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి వివక్షత వీటిని దూరంగా పారదోరాల్సిన కర్తవ్యం మనందరి పైన కూడా సమాజం పైన కూడా ఉంది. ప్రపంచం అంతా అభివృద్ధి చెందిందని చెప్పబడుతున్నా ఈ లైంగిక హింస, సెక్సువల్ అసాల్ట్, అలాగే అసమానతలు, బాల్య వివాహాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో, అలాగే అమ్మాయిలు చదువుకోకపోవడం, నిరక్షరాస్యత, అలాగే వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రపంచ పురోగతికి అడ్డంకులుగా మారుతున్నాయి. సో దాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు మన దేశంలో కూడా మన ప్రధానమంత్రి బేటీ పడావ్ అని చెప్పిన నినాదం ఇచ్చాడు. కేవలం నినాదం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సింది, కానీ వచ్చిందంటే అర్థం వెనకబడి ఉందనుకుంటున్నాం. కాబట్టి హర్యానాలో ఆయన ఆ రోజు అభినందించాడు. ఇప్పుడు నేను దేశం అంతా తిరుగుతూ ఉంటాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాను. నేను మనం చెప్పాను ఒక దగ్గర మాట్లాడుతుంది, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. మాట్లాడుతూ ఉంటాను, అందరిని కలుపుకుంటాను. అందరినీ కలవడం, మీటింగ్, గ్రీటింగ్, టాకింగ్, వాకింగ్, ఈటింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ ద పీపుల్ ఇస్ మై ఫేవరెట్ ఫాస్ట్ టైం. నాకు ఎంతో ఇష్టమైన పని ఏంటంటే అందరితో కలుస్తూ ఉండడం, అందరితో మాట్లాడుకోవడం, విషయాలు మనం తెలియజెప్పడం, మనం వాళ్ళ దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవడం. ఒక నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎవరన్నా రాజకీయ నాయకుడు, అలాగే ఎవరన్నా ప్రజానాయకుడు గారి జీవితంలో రాణించాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఇంకా తెలుసుకోవాలి, ఎన్నో తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం చాలా గొప్పది, సృష్టి చాలా గొప్పది, విజ్ఞానం చాలా గొప్పది. ఆ విజ్ఞానాన్ని మనం పూర్తిగా సంపాదించాలంటే ఒక జనం చాలు దాన్ని. అందుకని ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటారు. నేను మా ఊరు పల్లెటూరులో పుట్టినా, ఇక్కడ పక్కనే కదా మా ఊరు కూడా చోటుపాటు వచ్చి ఎక్కడ దాకా వెళ్ళాలంటే దానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు తెరవడం, విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడమే. గొప్ప వాళ్ళకి జీవితాల గురించి తెలుసుకోవడం, ఆ దారిలో ప్రయాణం చేసేందుకు ప్రయత్నం చేయడం. అందువల్ల మనందరం కూడా ఇవాళ ఈ విద్యా విషయంలో తగినంత శ్రద్ధ ఎక్కువగా చూపించి ప్రతి అమ్మాయి కూడా బడికి వెళ్ళాలి అనే విధంగా మన కుటుంబాల్లో అందరినీ చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పెద్దలు సప్త సంతానాల గురించి చెబుతూ ఉంటారు. స్కంద పురాణాలు చెప్పారు ఆ విషయాన్ని. మనమంతా సంతానం అంటే పిల్లలే అనుకుంటాం, కాదు. అయితే బావి, చెరువు, వనం, మండపం, చరివేంద్ర, రావి చెట్టు, పుత్రుడు, ఇలా 7 ఒక వ్యక్తికి సంతానాలే అని చెప్పారు పెద్దవాళ్ళు. చూడండి ఎంత ఆలోచించి చెప్పారు. చెట్టు, అలాగే బావి, చెరువు, మన అడవి, వనం, మండపం, ఇవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడేవి. అలాంటి దిశలో ఆలోచించి ఈ వరుస క్రమంలో సంతానం చివరి స్థానంలో ఉంది. నలుగురికి తాగునిచ్చేది బావి, వ్యవసాయానికి నీటిని అందించేది చెరువు, సేదతీర్చి చల్లదనాన్ని ఇచ్చేది వనం, అడవి కానీ చెట్టు కానీ కావచ్చు మనకి ఆరోగ్యం. పేదలకు ఇంటి శుభకార్యాలకు అండగా నిలిచే మండపం, అలాగే బాటసారులకు దాహార్తిని తీర్చే చలివేంద్ర, ఇవి ఎంత ముఖ్యమైనవో. అలాగే ఈ 6 రకాల సంతానాల తర్వాత చివరి వరుసలో రక్తబంధం నిలిచింది మన పెద్దలు చెప్పే పురాణాల ప్రకారం. అంటే సంతానం అంటే నలుగురికి సేవ చేయడమే. ఈ విషయాన్ని శ్రీ శ్యామసుందర్ గారు అలాగే ఆ రోజు గుర్తించి వారి మేనమామ, మేనత్తలకు నిజమైన సంతానంగా ఆయన దృష్టి పెట్టుకుని పేరు కూడా ఊరు నారాయణ రెడ్డి అనే పట్ల ఊరు రమణమ్మ, అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేనత్త పేరుతో గౌరవంగా ఏర్పాటు చేయడం చాలా వారి దూరదృష్టికి అవసరం. మంచి ఎంతో ఉదాహరణ దువ్వు నారాయణ రెడ్డి, రమణమ్మ గారులకు చిర యశస్సు సంపాదించి పెట్టారు ఆయన. వారందరి స్మృతికి సందర్భంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. వారి దూరదృష్టి కూడా మనకు సంతోషం ఏంటంటే ఇవాళ ఈ విగ్రహావిష్కరణ ఇందాక చెప్పారు కార్యక్రమం చదివి నేను ఇంతకుముందు వచ్చాను. అయినా కూడా ఎందుకు వచ్చానంటే విగ్రహావిష్కరణ అనే విషయాన్ని నాకు ముందు కృష్ణారెడ్డి గారు చెప్పగానే తప్పనిసరిగా ఈ శ్యామసుందర్ రెడ్డి గారు అలాగే మన సిఆర్ రెడ్డి గారు, రాధాకృష్ణారెడ్డి గారు విగ్రహాలు పెట్టవేయడంలో చాలా మంచి పని. మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలుగుతుంది. వాళ్ళని చూసినప్పుడు వారి జీవిత విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం కూడా దారిలో కొంతవరకు అందరూ అంతా శ్యామసుందర్ రెడ్డి గారి దాకా డబ్బులేకపోవచ్చు, లేదా సిఆర్ రెడ్డి గారి దాకా అంత పెద్ద మనసులోకపోవచ్చు. సిఆర్ రెడ్డి గారు ఎప్పుడు తన జీవితం అంతా సేవే. మామూలు పేద డాక్టర్గా ఆయన పేరు గాంచాడు. మా మండలం ఇసుకపల్లిలో కూడా ఆయన డాక్టర్గా పనిచేశాడు. ఇసుకపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్, మా ఊరు తోటపాడవన్నీ ఇసుకపల్లి ప్రైమరీ సెంటర్లో ఉండే ఆ రోజుల్లో.
ఇప్పుడంటే నేను వచ్చిన తర్వాత కస్టమర్లో కూడా మా ఊరు హెడ్ క్వార్టర్లో కూడా పిహెచ్డీ పెట్టించాను, అది వేరే విషయం. ఆ రోజు అప్పుడు ఆయన ఆ ప్రాంతం అంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాడు. ఇవాళ 8,000 మంది ఆడపిల్లలు అత్యంత భద్రతతో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే అందుకు శ్రీ శ్యామసుందరెడ్డి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారి యొక్క నిస్వార్థ సేవా ఫలితమే ఈ గూడూరు ప్రాంత ప్రజలు. అందుకని ఎల్లప్పుడూ వారిని గుర్తుపెట్టుకోవాలా, వారి దారిలో పయనించే ప్రయత్నం చేయాలి. ఆ రోజుల్లో వారు శ్రీ విద్యకు వేసినట్టు పునాది మనం అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యంగా మహిళలు బాగా విద్యావంతులు కావాలి. దానివల్ల శిశు మరణాల రేటు కూడా తగ్గుతుంది, కుటుంబ ఆరోగ్యం బాగుపడుతుంది, వారి ఆదాయం సామర్థ్యం పెరిగితే పిల్లల యొక్క పోషణ, ఆరోగ్యం మరియు విద్యాపరమైన అంశాల మీద కూడా సానుకూలమైన ప్రభావం ఉంటుంది. ఎక్కువ మంది స్త్రీలు పనిచేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వ్యవసాయ లాంటి రంగాల్లో కూడా ఉత్పాదక ప్రభావం దీని మీద ఉంటుంది. అందుకే వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర మరింత కీలకమైందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ వేదిక నుంచి శ్రీ చిలకూరు రాధాకృష్ణ గారి జీవిత ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. వారి జీవితంలో అంటే అందులో సగం ఈ కాలేజీలోనే మనకు కనిపిస్తుంది. కాలేజీని తనదిగా భావించి తనకు ఎంతో ఇష్టమైన ఆ పనిని మాట చెప్తుంటారు, ఇష్టమైన పని కష్టమైనా సరే ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదని. ఇష్టమైన పని కష్టమైనా సరే ఇష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదు అనేది విషయాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. దాని ద్వారా మనకి ఆత్మసంతృప్తే కాదు, సమాజానికి కూడా మేలు జరుగుతుంది. సమాజం మన తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటుంది. చాలామంది కొంతమంది చనిపోయిన తర్వాత జీవిస్తూ ఉంటారు, ఇంకా చనిపోయినవాడు ఇంకా జీవిస్తుంటారు. ఆ చనిపోయినా జీవిస్తున్నట్టు వ్యక్తుల్లో సిఆర్ రెడ్డి గారు ఒకరు, శ్యామసుందరెడ్డి గారు ఒకరు. ఎందుకంటే వాడు చేసిన మనీ పనుల ద్వారా. మన పెద్దలు చెప్పారు ఒక మాట, ఇంక ఎక్కువ ప్రసంగం కూడా చేయను, వాతావరణం కూడా అంతా ఇదిగా లేదు. ఇప్పుడు చాలాసేపు మీరు కూర్చో ఉన్నారు. అదేంటే షేర్ అండ్ కేర్ అని చెప్పారు పెద్దలు. షేర్ అండ్ కేర్, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పెంచుకో ఆదాయాన్ని, తర్వాత పంచుకో. పెంచుకోవాలి ముందు, పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మిగులుతుంది. నేను కొంత పెంచాలి, కష్టపడాలి. పెంచుకో, తర్వాత పంచుకో. ద్వారా నీకు తృప్తి వస్తుంది, ఇతరులు కూడా నేను ఆశీర్వదిస్తాను. వారి ఆశీర్వచనాలు నీకు ఎంతో ఉపయోగపడతాయి, నీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. మన పెద్దలు ప్రతి దాన్ని అలా చేసిన ప్రతి దాన్ని వాళ్ళ జీవితంలో అలా జీవితం అంతా అలా నడిపి చూపించారు. అందుకని మనం ఈనాటి యువతరం ఈ ఆలోచన, ఈ పద్ధతులు గుర్తించి చిన్న మాట చెప్పి ముగిస్తాం. మా తాత నాకు చిన్నప్పుడు పొలాల దగ్గర పోయేవాడు, చదువుకునేటప్పుడు పొలానికి పోరాడేవాడు. సెలవులకు వస్తే సరే పొలానికి పోతే వాడు ఏం చేస్తాడు, గట్టి మీద పడతాడు, దిగరానేవాడు. దిగరా అంటే పొలంలో దిగమని దిగి నేనేం చేస్తానే వాడంతా నారేస్తున్నాను కదంటే, మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టుపై నిలబడరాదు, దిగువాను. మొరతాడు చూసుకున్నాను నేను, మొరతాడు ఉండి మగవాడిని కదా, నిలబడితే బాగుపడదు. దిగితే వాళ్ళు నారేస్తున్నారు కదా, నారు ఆ కట్టలు అందించరావాలి కదా. అలవాటు చేశారు, మొదటి నుంచి అట్లా అలవాటు చేశారు. ఆ అలవాటు చేయడం వల్ల జీవితంలో ఎంతో పైకి వచ్చే అవకాశం ఉంది. తాత ఆ సెలవులకు వస్తే అప్పుడు సజ్జ కంకులు, జొన్న కంకులు, సజ్జ తీరు ఉండేవి. అప్పుడు వరి తక్కువ మాకు, డెల్టా వాటర్ రాల, పెన్నానికి నీళ్లు కనుపూరికి రాల. అయితే ఆడికి పోయి దాన్ని ఒక పిడిచేలో రాయి వేసుకొని ఆ మంచిపై నిలబడి ఆ రాయి ఇసురుతూ ఉండేది. ఇది పక్షులు పిల్లలు రాకుండా వాటి తరం రానేవాడు, సరే తరివాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి పంట పండిన తర్వాత వరి కంకులు, జొన్న కంకులు, సజ్జ కంకులు కొన్ని పోసుకొని ఇంటికి తెరానేవాడు. నేను చెప్తాడే కదా, ఇంటికి తెచ్చిన వాటిని తాటాకు పందిరి ఉండేది ప్రతి ఇంటి ముందు. ఇప్పుడు అంతా కాంక్రీట్ అనుకోండి, మొదట్లో ఇంటి ముందు తాటాకు పందిరి ఉండేది, సరదాగా ఉండేది. ఆ రోజు ఇందాక అనుకుంటూ వస్తున్నాను, ఎంతో వేడిగా ఉంది. ఒకప్పుడు నెల్లూరులో మధ్యాహ్నం దాటితే ఆ పరవడు తూర్పు పక్క నుంచి గాలి వచ్చేది, పరవడికి చదవగా హాయిగా పడుకునేవాడు. అప్పుడు అంటే ఇప్పుడు మధ్యలో అన్ని అడ్డాలు వచ్చేసాయి కదా సార్, అందుకని రావడం లేదు, గాలి రావడం లేదు. మా వాడికి నాకు చెప్తున్నాడు. అయితే అటు తెచ్చాడు, ఏలాడేసేవాడు పంచ. ఆ తాతను అడిగా, ఏమయ్యా అప్పుడేమో పెట్టండి పాతదూరం వంటివి, ఇప్పుడేమో మన కంకులు తెచ్చాడు ఏలాడి తీయమంటుంది, పెట్టల కోసం రా అన్నాడు. అప్పుడేమో తరబట్టి కూడా పెట్టదకి అది పండిందా పండలేదా పరిపక్వమైందని తెలవదురా, ఏదైనా కంకులు కొరికేస్తాయి. అందుకని అప్పుడు వాటి తర్వాత అది పండిన తర్వాత పంట ఇంటికి వచ్చినప్పుడు
మనతో పాటు వాటికి కూడా కొంత పెట్టాలా, అందుకని అంతా ఎందుకంటే జీవన సంస్థాన్ని ఒక చిన్న మాటలో చెప్పడుకోండి. అందుకని అలాంటి మంచి పద్ధతులు షేర్ అండ్ కేర్ అనే దాని జీవితంలో ఆ జీవితంలో ఆదర్శంగా జీవించినట్టే శ్రీ అలాంటి శ్యామసుందర్ రెడ్డి గారికి, అలాగే చిలకూరు రాధాకృష్ణ గారికి, వారిద్దరి యొక్క జీవితానికి వారి స్ఫూర్తికి నేను నివాళులు అర్పిస్తున్నాను. వారు చేసిన మంచి పని ఉపయోగించుకొని ఇంకా అనేక మంది ముందుకు వచ్చిందని చెప్పారు. శ్రీ రేపాల లక్ష్మణరావు గారితో ఫోటో ఉంది ఇక్కడ, నెల్లూరులో టౌన్ హాల్ కూడా ఆయన పేరుతో ఉంది. ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన. అందుకే ఇప్పటికి కూడా జనం ఆనంద్ రెడ్డి గారిని చెప్పి ఆయన చెప్పుకుంటుంటారు. అలాంటి మంచి పనులు చేసే మార్గంలో మనం కూడా జీవితంలో పైకి వెళ్ళినప్పుడు మీరు కూడా చదువుకున్న వాడు ఇక్కడ బ్యాక్ హోమ్ తిరిగి మనం మళ్ళా ఏదో చేయాలి మన ప్రాంతానికి. నేను ఆఖరాన్ని ఎప్పుడు మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కన్న తల్లిని, జన్మనిచ్చిన అమ్మను, జన్మభూమిని, పుట్టిన ఊరు, మాతృభాషను, అమ్మ గర్భంలో ఇచ్చిన భాష తెలుగు భాషను, మాతృదేశాన్ని, భాషను చెప్పిన గురువును, చదువుకున్న సంస్థను మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని వారు ఎప్పుడు గుర్తుపెట్టుకొని బ్యాక్ హోమ్. విదేశాలకు కూడా పోవాలంటారు, పోండి, నేను వద్దాను చెప్తున్నా. మన అక్కడ చెప్తుంటే విదేశాలకు పోతారు, పోండి వరి కావాలి, పోండి, గో ల్యాండ్ యాండ్ అండ్ రిటర్న్. వెనకర మళ్ళా ఊరికి కొంత పేరు ఆ యొక్క లక్ష్యాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని మీకు అందరూ కూడా నేను మనవి చేస్తూ, యువతకు ముఖ్యంగా శ్యామసుందర్ గారు, రాధాకృష్ణ గారి యొక్క జీవనానికి మరొకసారి నేను నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ మీ దర్శనాలు చూస్తున్నాను. నమస్కారం. మన మాజీ రాష్ట్రపతి, మనందరికీ ఆదర్శప్రాయాలు పెద్ద శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే పెద్దలు సీఎం రెడ్డి గారికి, పెద్దలు శివకుమార్ రెడ్డి గారికి, అలాగే మెహర్మణి గారికి, అలాగే సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు మా డాక్టర్ జగన్ రెడ్డి గారు, మా రోహిణమ్మ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే వచ్చినటువంటి గూడూరు నన్ను గెలిపించినటువంటి ఆ దేవుళ్ళకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారి పక్కన కూర్చోవడం అంటే అదృష్టం కావాలి. అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సిఆర్ఎడ్ ఫ్యామిలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కూర్చున్నా కానీ చాలా దూరం కూర్చున్నాను, ఎప్పుడు కూర్చున్నా, కానీ ఈరోజు ఆయన పక్కనే కూర్చోవడం అదృష్టం. అలాగే ముఖ్యంగా ఈరోజు సిఆర్ రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రని బ్రహ్మాండంగా చదివి మనకి వినిపించినటువంటి మా అన్న శివకుమార్ గారికి, అలాగే ఈరోజు సిఆర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి వెంకయ్యనాయుడు గారు గూడూరు కావడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే సిఆర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్, అది ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు. గూడూరు అంటే సిఆర్ రెడ్డి గారు అంటే గూడూరు. ఎందుకంటే 1981లోనే మొట్టమొదట మహిళా కళాశాలని స్థాపించినటువంటి ఘనత డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అనుభవం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కాలేజీలో మంచి లెక్చరర్స్ని పెట్టుకోవడం కానివ్వండి, అలాగే ఇప్పుడు ఏంటంటే మా హనుమంతు, మా కిట్టేరు కుమారుడు ఈరోజు ఇక్కడ ఈ ప్రిన్సిపాల్గా ఉండడం కూడా మాకు నిజంగా చాలా గర్వకారణం ఉంది. మా గురువు కుమారుడు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అందరికీ తెలుసు సిఆర్ రెడ్డి గారు ఆదర్శప్రాయాలు, అలాగే ఒక వైద్యుడిగా, పేదల హాస్పిటల్గా ఈరోజు కూడా మా జగన్ రెడ్డి గారు కానీ, రోహిణమ్మ గారు కానీ పేదల పట్ల ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా చూస్తూ ఎక్కడ చూసినా కానీ సిఆర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నటువంటి జనాభా ఏ హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దానికి కారణం వాళ్ళ అస్తవాస్తు కూడా చాలా మంచిదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడి తరఫున పుట్టినటువంటి మా రోహిణమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు గూడూరులో చేస్తూ ఈ యొక్క కళాశాలని ఒక మోడల్గా జిల్లాలోనే ఒక మంచి బాలికల కళాశాలగా తీర్చిదిద్దినటువంటి మెహర్మణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ మహానుభావుని సిఆర్ రెడ్డి గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన బాటలో అందరూ కూడా నడవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ, ఈ కళాశాల కట్టేందుకు ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ
శ్రమ మేడమణి గారు మనందరూ కూడా చెప్పారు. మాకు కూడా పూర్తిగా తెలియదు. మేడం గారితో వస్తుంటే విన్నాము. గతంలో ఈ కాలేజీకి మేము స్టూడెంట్ యూనియన్లో చేసినప్పుడు మేము ఇక్కడికి బంధువులకి వాటికి వచ్చేవాళ్ళం. మెహర్మానమ్మ గారు అంటే భయం మాకు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే అట్లే ఆ రోజు చెప్తున్నారు, అట్లే ఉన్నారు. మార్పు అయితే లేదు మెహర్మాన గారు. అందుకనే నేను కూడా ఏంటంటే చాలా సంతోషంగా ఈ కళాశాలకి ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషం. కానీ ఈ వేదిక మీద కూర్చోవడం అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరూ కూడా సిఆర్రెడ్డి గారి ఆశయాలు ముందు తీసుకుపోయేందుకు మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే మధ్యలో టైం అయిపోయింది అని చెప్పకుండా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను ఒక పుస్తకంగా ప్రచురిస్తానని ఆ రోజు చెప్పాను. దానికి స్పందించి అనేక మంది విద్యావేత్తలు వారి నుంచి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు వారి యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకున్నారు. అవన్నీ కూడా పుస్తక రూపంలో ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు అలా అనుకున్నామంటే, ఒక వ్యక్తి యొక్క సేవ గురించి మనం ఉపన్యాసాలు ఇచ్చి ఈ విధంగా చెప్తే ఆ రోజుతో ముగిసిపోతుంది. కానీ దాన్ని శాశ్వతం చేయాలంటే అది ఒక పుస్తక రూపంలో ఉంటే ఎప్పటికీ కూడా తర్వాతి తరానికి అది ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క డాక్టర్ గారి యొక్క జీవిత చరిత్రని ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. శాంసన్ రెడ్డి గారు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి 32 సంవత్సరాలు, అదేవిధంగా డాక్టర్ గారు 42 సంవత్సరాలు అభినయ చేశారు. నిరంతరం వారికి ఇంకొక ఆలోచన లేదు, ఇంటి మీద కూడా ధ్యాస ఉండేది కాదు. ఇద్దరికి కూడా ఎప్పుడూ కాలేజీ చివరి క్షణం వరకు, వాళ్ళు మరణించే వరకు కూడా కళాశాలను వాళ్ళు దాని యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఆ విధంగానే వారి యొక్క శ్వాసని విడిచిపెట్టారు. అంతటి అంకిత భావం కలిగినటువంటి వాళ్ళిద్దరినీ కూడా ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఈ 2 కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శాంసన్ రెడ్డి గారు 2012లో మరణించిన తర్వాత వారి యొక్క కుమారుడైనటువంటి రవికుమార్ రెడ్డి గారు ఈ కళాశాల అధ్యక్ష బాధ్యత స్వీకరించారు. వారు 11 సంవత్సరాలు తండ్రితో సమానంగా వారికి కూడా ఈ కాలేజ్ అంటే చాలా అభిమానం. ఎప్పుడు కూడా తరుణ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఆయన కూడా చెప్పారు, హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా మేడం ఫోన్ చేయి కాలేజ్ ఎలా ఉందని అడిగేవారు. తరుణ్ రెడ్డి గారు, రవికుమార్ రెడ్డి గారి శాంసన్ రెడ్డి గారి మనవడు. ఆ విధంగా రవికుమార్ రెడ్డి గారు కూడా ఎంతో ఈ కళాశాలను ఇంకా అభివృద్ధి చేయాలని చాలా ఆశించేవారు. కానీ వారి యొక్క గత సంవత్సరం వారి యొక్క అకాల మరణం మాకు చాలా తీరని లోటు. ఆ తర్వాత వారి యొక్క సోదరుడు శివకుమార్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారు. ఇప్పుడు కొద్ది కాలమే ఇది కాబట్టి వారి యొక్క 3 నిమిషాలు నాకు ఇచ్చారు. అందుకని నేను సమయం తీసుకొని ఈ కళాశాల యొక్క అభివృద్ధి గురించి మీకు వివరించాను. వారిద్దరూ చేసినటువంటి ఆ సేవల్ని వివరించాలంటే ఈ సమయం చాలదు, కనీసం రోజులు కూడా చాలదు. అందుకోసం నేను వారు చేసినటువంటి దాన్ని పూర్తించి భవన నిర్మాణానికి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ భవనాలు నిర్మించాలంటే మళ్ళీ అప్పుడు వ్యయంతో కూడినటువంటిది. ఆ రోజు ప్రభుత్వం వారు విధించినటువంటి నిబంధనల ప్రకారం ఒక తరగతి గదికి 600 చదరపు అడుగులు ఉండాలి. అది నిర్మించాలంటే ఆ కాలంలో 1987లో 86లో మొదలుపెట్టారు. ఇది 86లో పూర్తయింది. అప్పట్లో 45,000 రూపాయలుగా నిర్ణయం చేశారు ప్రభుత్వము. అంటే ఎవరైనా తరాల వారికి ఒక స్మృతిగా ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాము. వారే శ్రీ అల్లారెడ్డి శాంసన్ రెడ్డి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు. వారిద్దరి యొక్క స్నేహం సమాజ హితానికి దోహదమైంది. మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని, ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని గూడూరు మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ వెల్లడించారు.
గూడూరు మండల తహసీల్దార్గా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. తహసీల్దార్ మాట్లాడుతూ నూతనంగా తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారని, ప్రజలు ఏమైనా వారికి ఉన్న సమస్యలను మాకు తెలియజేయాలని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. నా పేరు చంద్రశేఖర్. నేను కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ తహసీల్దార్గా పనిచేశాను. ట్రాన్స్ఫర్స్ మీద ఇక్కడికి ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. నేను గతంలో కూడా ఈ డివిజన్లో పనిచేస్తున్నాను కాబట్టి ఈ డివిజన్లో ఉండే సమస్యలు కానీ అవన్నీ కూడా నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి ఈ అర్జీదారులు ఎవరైనా సమస్య మీద వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మా ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన అర్జీదారికి సంతోషంగా సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇంజనీరింగ్ విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని, నేడు ఉన్న పోటీ ప్రపంచంలో విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఎంతో ముఖ్యమని నారాయణ కళాశాల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ అన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో డైరెక్టర్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా బీటెక్లో చేరిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో యాజమాన్యం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ నేడు ఉన్న పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడి చదువుకుంటేనే ఉన్నత స్థాయికి వెళతారని, విద్యతో పాటు స్కిల్స్ డెవలప్మెంట్, క్రమశిక్షణ ఎంతో అవసరం అని అన్నారు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలపై నమ్మకంతో మా కాలేజీని ఎంపిక చేసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ రవి ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ కళాశాల విలువలతో కూడిన విద్యను అందిస్తుందని, విద్యార్థులు కూడా ఎంతో క్రమశిక్షణతో 4 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థాయికి వెళతారని సూచించారు. ఈ సమావేశంలో దశరథ రామయ్య, నీరజ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజెంట్ అయితే ఐటీ ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇవి చేసుకుంటే మంచి జాబ్స్ వస్తాయి, దండిగా శాలరీస్ కూడా వస్తాయి. ఇవి ఆలోచన. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే టు ఎర్న్ ద మనీ టు లీడ్ ద లైఫ్. నేను ఏమంటానంటే అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి, అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి, అదర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈక్వల్గా సేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. ఒక కంప్యూటర్ సైన్స్ అంటే నేను కంప్యూటర్ సైన్స్ బ్యాడ్ అని చెప్పట్లేదు. ఒక కంప్యూటర్ సైన్స్ అది ఈ మధ్యకాలంలో ఎవరినైనా నేను కలిసినప్పుడు స్టూడెంట్స్ని ఏం పెట్టావు ఆప్షన్స్లో కంప్యూటర్ సైన్స్ అంటారు. ఎంత ఇంకా వేరే ఎక్స్పెక్ట్ చేస్తుంటా కంప్యూటర్ సైన్స్ అంటే అందులో కూడా కొత్త కోర్సెస్ రావడము, సాఫ్ట్వేర్స్ రావడం వల్ల తెలియకుండానే మనకి ఆ డిమాండ్స్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు నమ్మరు, 2050కి 1000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ చేసే పని 1000 మంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా చేస్తారు. చూడండి, 1000 మెంబర్స్తో ఈక్వల్గా ఆలోచించుకోవాలి. ఇట్లా కొంచెం ఆల్టర్నేట్ వే కూడా ఆలోచించి అదర్ గ్రూప్స్, అదర్ వీటికి కూడా మెకానికల్ కానీ, ట్రిపుల్ఈలో కానీ, ఈసీ కానీ వీటన్నిటిలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏ గ్రూప్ చదివినా వెళ్ళేది లాస్ట్లో సాఫ్ట్వేర్. ఒక కోర్స్ చేస్తాం, ఆ కోర్స్ అయిన తర్వాత దేంట్లో ఫుల్ఫిల్ చేసుకునేసి జాయిన్ అవుతున్నాం, కాదని చెప్పట్లేదు. బట్ ఆల్టర్నేట్ వే ఉండడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉండే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం బెటర్. ఎందుకంటే అమెరికాలో మనకి తెలుసు ఒకసారి వాళ్ళకి జరిగిన ఆర్థిక సంక్షోభం, దానివల్ల ఆ కంట్రీకి జరిగిన డ్యామేజీ ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత డ్యామేజెస్ని చెప్పడం మానేసినాయి కంట్రీస్. వాళ్ళకి
ఎంత డ్యామేజ్ జరుగుతున్నా ఫైనాన్షియల్గా బయట అనౌన్స్ చేయట్లేదు, దానివల్ల ఎక్కువ నష్టపోతున్నాం అని చెప్పి. లేకపోతే ఇన్ని జాబ్స్ పోగొట్టుకోవడానికి ఏం కారణం ఏంటది? సహజ స్థితిలో జరగాలి అంటే ఇండస్ట్రీ వాతావరణంలో అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటని చూసి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా మిమ్మల్ని అందరినీ కూడా లోకల్ విజిట్, ఇండస్ట్రీ విజిట్ తీసుకెళ్లారు. ఇన్పుట్ అవుట్పుట్ మోడల్ చాలా ఇంపార్టెంట్. అంటే రా మెటీరియల్ ఏంది, అవుట్పుట్ ఏమొస్తుంది, దాని మార్కెటింగ్ ఎలా చేస్తారు, దాని సర్వీసింగ్ ఎలా చేస్తారు, అసలు ఆ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఎలా జరుగుతుంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మొత్తం 16 ఇండస్ట్రియల్ విజిట్స్కి వెళ్ళారు మన స్టూడెంట్స్ అందరూ. సో ఇది మన కాలేజీలో ఉండేటటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. కమింగ్ టు కో-కరిక్యులర్ యాక్టివిటీస్, వీ హ్యావ్ స్టూడెంట్ అసోసియేషన్స్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీస్. స్టూడెంట్ అసోసియేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉంది. మీ అవసరాలు మీకు ఏమో తెలుసుకోవాలి ఖచ్చితంగా. అలా తెలుసుకొని యాజమాన్యానికి, కాలేజ్ స్టాఫ్కి తెలియజేసే విధానం స్టూడెంట్ అసోసియేషన్. ఇది కేవలం టెక్నికల్ పర్పస్ కోసమే, అకాడమిక్ పర్పస్ కోసమే. తర్వాత ప్రొఫెషనల్ సొసైటీస్, మీరు ఎంచుకున్న రంగంలో ఏం అభివృద్ధి జరుగుతున్నాయో అవి తెలుసుకునేదానికి మన కాలేజీలో 9 ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయి. వాటి కింద మొత్తం మీద 142 ప్రోగ్రామ్స్ జరిగాయి స్టూడెంట్ అసోసియేషన్ ప్రొఫెషనల్ సొసైటీస్ కింద. ఇవి మన కాలేజీలో పోయిన విద్యా సంవత్సరం జరిగింది. ఈ 4 సంవత్సరాలు ఉంటుంది. సో అందరూ కూడా మీరు ఏం అవ్వాలి అనుకుంటారో అది ఖచ్చితంగా అవుతారు. అలా అవ్వాలి అని అంటే కొన్ని మార్పులు చేసుకోవాలి మీరు. ఫస్ట్ వచ్చేసి క్రియేటివిటీ, సృజనాత్మకత చాలా ఇంపార్టెంట్. ఇది ఇంజనీర్ కావాలంటే కొత్త వస్తువులు తయారు చేయాలి. తర్వాత లాంగ్వేజ్, భాష, భావం, అర్థం వచ్చేటట్టు మాట్లాడటం, అది కూడా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. ఇంకా ఇంజనీర్కి కామన్గా అందరు కలిసి మాట్లాడుకునేది ఇంగ్లీష్ లాంగ్వేజే. సో అది కూడా లాంగ్వేజ్ కూడా క్యారెక్టర్లో ఒక పార్టే. తర్వాత కరేజ్, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు సార్, నేను డయాస్ ఎక్కి మాట్లాడలేదు, ఇప్పుడు చేయాలి ఈ 4 ఏళ్ళు. ఇంతకుముందు నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు సార్, ఇప్పుడు చేయాలి. ఇంతకుముందు నేను ఎప్పుడు పాట పాడలేదు, ఇప్పుడు చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు నేను హార్డ్వేర్ చేయలేదు, ప్రాజెక్ట్ చేయలేదు, ఇప్పుడు చేయాలి. కాలేజీలో తప్పులు చేస్తే సరిదిద్దేదానికి 100 మంది టీచర్లు ఉన్నారు, ఇంజనీర్లు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అన్ని విషయాలను తెలుసుకొని 4 సంవత్సరాలు అవి ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా మేము విద్యార్థులను ఉత్తమ ఇంజనీర్లుగా తయారు చేస్తాం. So my congratulations to all the first BTech students on securing admission in a professional college. So మన దేశంలో దాదాపు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళలో కేవలం 10% కంటే తక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం జరుగుతుంది. సో రియల్లీ యు ఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంజనీరింగ్ విద్య లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గవర్నమెంట్ దాదాపు 70% స్టూడెంట్స్కి ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్ అప్లై చేసింది. సో వీ రియల్లీ అప్రిషియేట్ ది గవర్నమెంట్. మీరందరూ ఒకసారి క్లాప్స్ కూడా కొట్టచ్చు గవర్నమెంట్. Let me also caution you that securing an engineering seat is not at all. The real struggle starts from now. Gone are the days when a student passing out from the engineering college is assured of a job. Colleges were very few, engineering graduates coming out every year were very few, and therefore appointment orders used to come to them even when they are writing the final year examinations. So అందరి కన్వీనియంట్ నేను కాస్త తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను. బహుశా 2020-21-22 జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు సమాజానికి చాలా అవసరం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు సూర్య ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ గారి దాతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిళ్లను ముఖ్య అతిథి గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన సూర్య ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ గారి షాప్ ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంతో నష్టపోయినా కానీ పేదలకు సహాయం చేయాలనే వారి తపన ఈరోజు మీ అందరికీ కూడా భోజనాలు ఇవ్వటం జరిగిందని వేణుగోపాల్ గారి కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఈ సమాజానికి ఎంతో అవసరమని, వారు సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారద్రోలుతూ ప్రజలు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యంగా ఉండాలని ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ సేవా రంగంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు జేవీవీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, రామమోహన్, గుర్రం విజయబాబు, శ్రీనివాసాచారి, సుమన్ రెడ్డి, రజనీ, సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఇంకా ముందు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారికి మరియు వారి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ తల్లులకు, గర్భవతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వీరి యొక్క సంరక్షణ చూసుకుంటున్నటువంటి హాస్పిటల్ అధికారులకు మరియు మా ఏఎన్ఎంస్ మరియు ఆశా వర్కర్లు ఇంకా హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం. డాక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్టు గర్భము ఉన్న సమయంలో, గర్భం ధరించిన సమయంలో తర్వాత బిడ్డను కనే వరకు కూడా రక్తహీనతని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రక్తం ఆ యొక్క స్థాయిని ప్రతి నెల పరీక్షించుకొని మనము తప్పనిసరిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని డాక్టర్లు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్లు ఇచ్చిన సలహాలు, మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఇంకా ఇతర డాక్టర్లు ఎవరున్నా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సమయానికి పాటిస్తూ ఈ యొక్క మెరుగైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలానే ఈ యొక్క మంచి కార్యక్రమాలని గత కొన్ని ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని పీడలకు సంబంధించినటువంటి అంశాల మీద అప్రతిహితంగా వాళ్ళ సేవలు అందించడం జరుగుతుంది, అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ యొక్క వారి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా భారీ స్థాయిలో కొనసాగించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. అలానే ప్రతి నెల ఎవరో ఒకరు ఈ యొక్క స్పాన్సర్స్ ముందుకొచ్చి మన తల్లులకు అంటే ఉదయం వచ్చి సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సంబంధించినటువంటి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్పాన్సర్ అయినటువంటి శ్రీ వేణుగోపాల్ గారు, సూర్య ఫ్యాన్సీ అధినేత, గతంలోనే ఈ మధ్యలోనే చాలా భారీ నష్టానికి వాళ్ళు గురి కావడం జరిగింది. అనుకోని విధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్కి గురయ్యి వాళ్ళ షాప్ మొత్తము పూర్తిగా నాశనం అయిపోవడం జరిగింది. అయినప్పటికీ ఏ విధంగా వెనకాడకుండా ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లని చూపు చూడాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారికి మరియు సభ్యులకు మరోసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు ప్రతి నెల 9వ తేదీన మా హాస్పిటల్ ప్రాంగణంలో పిఎంఎస్ఎం కార్యక్రమానికి ఇచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కమిషనర్ గారు వెంకటేశ్వర సార్ గారికి, హాస్పిటల్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, మా పేషెంట్స్ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు వీళ్ళు 9 సంవత్సరాలు అంటే ప్రతి నెల చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఏ నెల కూడా ఆటంకం లేకుండా
ఒక్క నెల కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ విధంగా ప్రతి నెల ఇవ్వడం అనేది మా పేషెంట్స్కి అవసరత ఉన్న ఫుడ్ ఇది అది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కమిషనర్ గారు కొత్తగా బాధ్యత స్వీకరించినట్టున్నారు. సార్ వచ్చినప్పటి నుంచి మాదైతే ఇది పాత బిల్డింగ్ మా హాస్పిటల్లో ఎంత చేసినా నాకేమో దీన్ని కొంచెం బాగా చేయాలనే తపన, కానీ ఎంత చేసినా కానీ ఇది చేయలేకపోతున్నాం. అంటే ఆ క్లీన్లీనెస్ అది మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. అంటే అన్ని పాతవి అన్ని రిపేర్లు, కానీ మేము అడిగిన వెంటనే సారు తక్షణమే స్పందించి ఏమి కావాలన్నా వెంటనే అందిస్తున్నారు. సార్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడ ఇది స్పాన్సర్గా ఇచ్చిన వేణుగోపాల్ సార్ గారికి వాళ్ళ కుటుంబానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అంటే మాకు వచ్చిన అవకాశం, ఇంతమంది క్రౌడ్ ఒక చోట ఉంటారు కాబట్టి మీకు కొన్ని ముఖ్య సూచనలు. గర్భవతులు ఎట్లంటే 7వ నెల వరకు ప్రతి నెలకొకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడల్లా రక్త పరీక్షలు, రక్తం ఎంత శాతం ఉంది అదొక్కటి చూపించుకుంటే చాలు. మీరు అంటే సూచించిన టెస్టులు అవి చూపించుకొని పోతుండాలి. 7వ నెల వరకు నెలకొకసారి రండి. 7వ నెల నుంచి 9వ నెల పెట్టే వరకు అంటే 36 వారాల వరకు 2 వారాలకు ఒకసారి రండి. తర్వాత 36 వారాల తర్వాత వారానికి ఒకసారి. అవి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకి గూడూరులో చాలామంది రక్తహీనతతో వస్తున్నారు. ఆ రక్తహీనత వస్తే దాని కాంప్లికేషన్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ ప్రాణాలకి మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు. కానీ మీరు రెగ్యులర్గా వచ్చి రక్తం జాగ్రత్తగా చూసుకుంటూ చెప్పిన ఆహారము, ఉదయం పాలు, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే పాలు, మధ్యాహ్నంగా గుడ్డు ఆకుకూర, సాయంత్రంగా పండ్లు, వేరుశనగ ముద్దలు, ఖర్జూరము, మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. మీకు అంగన్వాడీలో ఇచ్చేటివన్నీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మీరే తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకొకటి ఒక 4 మీ దగ్గర ఉంచుకోండి. అదే అంగన్వాడీ పుస్తకము, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ చేసుకుంటే ఈ 4 మీ దగ్గర ఉంటే మీకు కాన్పైన వెంటనే 5,000 మీ అకౌంట్లో పడిపోతాయి. ఇవి చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పనిచేసేటువంటి సంస్థ అనేక గ్రామాల్లో మంత్రగాళ్ళు మేము మంత్రశక్తులు ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళని అనేక రకాలుగా నగదు రూపాయన దోచేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నట్టు పరిస్థితి. వీటన్నిటిని కూడా పారదోడాలని పుట్టిందే ఈ సైన్స్ ప్రచార సంస్థ జన విజ్ఞాన వేదిక. పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా తను నోట్లోంచి తీసేటువంటి శివలింగం కూడా ఒక డ్రామా అని చెప్పి నిరూపించింది జన విజ్ఞాన వేదిక. గత 32 సంవత్సరాలుగా ఈ జన విజ్ఞాన వేదిక వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలు వాడండి, ప్లాస్టర్ ప్యారిసైడ్ను వాడితే నీరు కూడా కలుషితం అయ్యి భూములు ఇంకుపోదని ప్రచారం చేస్తూ వస్తే ఈ రోజుకి అందరూ కూడా మట్టి వినాయక విగ్రహాలు వాడుతూ ఉన్నారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు చెడు అలవాట్లకు బానిస కాపాకండి, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, గుట్కాలకు దూరంగా ఉండని అనేక విధాలుగా ప్రచారం చేసే సంస్థ జన విజ్ఞాన వేదిక సంస్థ. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటూ సమాజాన్ని మేల్కొల్పుతూ పనిచేసేటువంటి జన విజ్ఞాన వేదిక ఒక సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అనుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో మా దృష్టికి డాక్టర్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు, ఒక తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని ప్రతిరోజు వాళ్ళకి 9వ తారీఖున గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము అనేక మంది దాతల సహకారంతో చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ నెలలో సూర్య ఫ్యాన్సీ వేణుగోపాల్ గారు వారికి ఇటీవల కొద్ది రోజుల క్రితం వాళ్ళ షాపు దగ్ధమై అనేక నష్టపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపను నేనే చేస్తానని ముందుకు వచ్చిన దానికి సూర్య ఫ్యాన్సీ అధినేత వేణుగోపాల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మీకోసంగా ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి మిమ్మల్ని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు అన్ని రకాల పరీక్షలు చేయించి మీరు ఆరోగ్యంగా ఉండాలని వారు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ సిబ్బంది ఇచ్చినటువంటి డాక్టర్ల సూచన మేరకు మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి వారు బాగా చదివించి రేపు వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఇటువంటి ప్లేస్లో నిలుచుకుని వాళ్ళు 10 మందికి సహాయం చేసే విధంగా మీరందరూ కూడా బిడ్డను పెంచాలని చెప్పి ఆశిస్తూ జన విజ్ఞాన వేదిక ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమానికి పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒక మంచి కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా జన విజ్ఞాన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనాలు.
మనకు ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృ అభియాన్ భాగంగా ఇక్కడికి వచ్చే గర్భవతులకి వారికి పౌష్టికాహారం ఇవ్వాలని జనవిజ్ఞానిక అధ్యక్షులని హాస్పిటల్ సూపరింటెండెంట్ సంప్రదించగా ఇది గత 9 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకుని 10వ సంవత్సరాల్లో దిగ్విజయంగా జరుగుతుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా లిమిటెడ్గా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించాము. దీనికి మా అధ్యక్షుల యొక్క మార్గదర్శకాలే. తర్వాత ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర గారికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ జలీనా మేడంకి మరియు మా మెంబర్స్కి అందరికీ నమస్కారాలు జరుపుతున్నాము. అదేవిధంగా జనవిజ్ఞానిక ప్రజలని మూఢనమ్మకాలు దూరంగా పారదోలి విజ్ఞానం వైపు పయనించడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం చెక్కుముగి టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి సైన్స్లో ఆవశ్యకతని తెలుపుతూ ఈ విధంగా సైన్స్ కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాతలుగా వహించినటువంటి సూర్య ఫ్యాన్స్ అధినేత వేణుగోపాల్ గారి కుమార్ జన్మదిన సందర్భం జరుగుతుంది. వారికి ఆ కుటుంబంకి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. ప్రతి నెల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ రక్త పరీక్షలు స్కానింగ్ చేస్తారు. దీనిలో భాగంగా జన విజ్ఞాన వేదిక ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. ఇది 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరం జరుగుతుంది. ఈ నెల స్పాన్సరు సూర్య ఫ్యాన్స్ అధినేత వేణుగోపాలు, ఆయనకి 2 కుమార్తెలు సాయి కీర్తి, సాయి భవ్య బర్త్డే సందర్భంగా కంటిన్యూగా ఆయనే ఈ కార్యక్రమం చేస్తున్నాడు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక వందనాలు. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ సరీనా మేడం గారికి, అధ్యక్షులకు, సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం స్పాన్సర్ చేసే దానికి ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, సేవా కార్యక్రమాల రంగంలో చాలా ముందుకెళ్తూ విద్యార్థుల్ని సైన్స్ పట్ల సైంటిఫిక్ యాక్టివిటీ డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య అభివృద్ధి కమిటీ ఎన్నికలు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి అనే దానికి నిదర్శనంగా గురువారం మనుబోలు మండలంలోని అక్కంపేడు గ్రామంలో ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను చెప్పుకోవచ్చు. గురువారం నాడు ఈ పాఠశాలలో జరిగిన కమిటీ ఎన్నికల్లో పలు నాటకీయ పరిణామాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడి సజావుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2596 పాఠశాలలు ఉండగా ఒక్క అక్కంపేట పాఠశాలలో ఎన్నికలు ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పాఠశాల గురించి తెలుసుకోవాలి అంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిమోనిజేషన్ ప్రక్రియలో పాఠశాల రద్దు కావడం, అప్పుడు గ్రామ సర్పంచ్గా ఉన్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి పాఠశాల రద్దు కాకుండా ఉత్తర్వులు తెచ్చారు. తర్వాత వైసీపీ పరిపాలనలో ఈ పాఠశాల ₹1,70,00,000 వ్యయంతో పలు హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో బస్సును ఏర్పాటు చేయగా సుమారు 200 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుతున్నారు. సుమారు ₹1,00,00,000 తన సొంత నిధులు వెచ్చించి క్రీడా పరికరాలు, సుందరమైన మైదానం ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. గురువారం నాడు తలపెట్టిన ఎస్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు తల్లిదండ్రులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యులను 24 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాలలో ఎన్నికల ప్రక్రియ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు దేవదయామణి ఎన్నికలు నిలిపివేసినట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగి ఎన్నికలు జరపవలసిందేనని పట్టుబట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు తన ఆరోగ్యం సరిగ్గా లేదంటూ ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆపేస్తున్నానని ప్రకటించి పాఠశాలలోని బెంచ్ పైన పడుకున్నారు. ఎంతసేపటికి
108 అంబులెన్స్ వాహనంలో ఆమెను తరలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ చరిత్రలో ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో సేవలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి అండగా ఉండి పాఠశాలను కాపాడుకుంటామని తెలియజేశారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సిఐ రాంబాబు, ఎస్ఐ అజయ్ కుమార్ తమ సిబ్బంది సహాయంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయంపై సిఆర్ న్యూస్ ప్రతినిధి జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో వివరణ కోరగా జిల్లాలో 2596 పాఠశాలలు ఉండగా అక్కంపేట గ్రామ పాఠశాల తప్ప మిగతా పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎన్నికల నిర్వహణ పట్ల ఉద్యోగులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చామని, అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి ఏర్పడటం పట్ల విద్యాశాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్కు పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. ఈరోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకి సంబంధించి జరిగిన తీరు ఈరోజు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజుగా చెప్పాలి. ఏదైతే ఒక పాఠశాల తెలుగుదేశం ప్రభుత్వంలో మూతబడి రేషనలైజేషన్తో మూతబడి 5వ తరగతి వరకు తగ్గించినటువంటి పాఠశాలని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అంచెలంచెలుగా గత ప్రభుత్వంలో దీన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేసి 1,70,00,000 అంచనా వ్యయంతో ఒక మంచి అధునాతనమైనటువంటి పాఠశాలను కట్టి పిల్లలకు మంచి వాతావరణం 3 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కట్టి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిల్లలకి రవాణా వసతి కోసం బస్సు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తుంటే ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009లో విద్యా హక్కు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ఈ యొక్క తల్లిదండ్రులను కూడా పాఠశాల విద్యలో భాగస్వాములుగా చేస్తే జవాబుదారీతనం పెరిగి విద్యా వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాం, స్పష్టంగా చెప్పాం, రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు, తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది. ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి. ఈరోజు తరగతికి 3 లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది. 24 మంది చైర్మన్ ఎన్నికకి ఉప చైర్మన్ ఎన్నికకి సిద్ధంగా ఉంటే 5 నిమిషాలు ఎలక్షన్ పెడతాం, 5 నిమిషాలు ఎలక్షన్స్ పెడతామని చెప్పి సాయంత్రం 5 గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి. ఏదైతే విద్యలో రాజకీయాలు ఉండకూడదు, విద్యలు అంటే బడులు అంటే సరస్వతి నిలయాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తీరు ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అధికారం శాస్త్రం కాదు, మీకు ఉండేటటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా, చెడు పనులు చేస్తున్నారా, చెడును సహకరిస్తే గత ప్రభుత్వంలో ఏదైతే మీకు ఫలితాలు వచ్చాయో తిరిగి అవే పునరావృతం అవుతాయి. పార్టీలు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంత మాత్రం జీవోలు చట్టాలు మారవు కదా. ఇటువంటి పాఠశాలకు సంబంధించినంత మంది తల్లిదండ్రులు బిడ్డలు 200 మంది బిడ్డల భవిష్యత్తుని ఈరోజు మీరు పణంగా పెట్టారు. ఎందుకంటే విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగందే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు ఖర్చు పెట్టుకునేటటువంటి సదుపాయం ఉండదు, లేదా ఆ పాఠశాల తల్లిదండ్రులు ఏదైనా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటువంటి దేనికి కూడా పాఠశాల రెజల్యూషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటి కుట్ర పనినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా, ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టున్నాం. ఖచ్చితంగా ఈరోజు బిడ్డలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం. కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. మాది నియోజకవర్గం గూడూరు మండలము. మేము బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. మీటింగ్ కొరకు వచ్చాము. మేము ఎన్నుకున్నామో ఎన్నుకోలేదో అదంతా పక్కన పెట్టేస్తే ఎవరు బిడ్డల భవిష్యత్తు బాగా చేస్తున్నారా, బాగు చేయలేదా, దాన్ని ఒక్కసారి మీరు రాజకీయంలో మీరు గుర్తు పెట్టుకుంటే చాలు సార్. మాకు ఇంకేం అవసరం లేదు. మా బిడ్డల భవిష్యత్తే మాకు కావాలి. ఇంతసేపు చేశారు, మాకు ఫుడ్ లేదు, బిడ్డలకు ఫుడ్ లేదు. బిడ్డల కోసం మేము ఇక్కడ వచ్చి ఉదయం 9 గంటలకు వచ్చి 5 గంటల దాకా ఇక్కడ ఉన్నాం. మేము మాకేమంత అవసరం? కూలు బాగొట్టుకొని ఇక్కడ ఉన్నాం. కూలు బాగొట్టుకున్నప్పుడు కూలు కట్టిస్తారా, లేదా బిడ్డల భవిష్యత్తు కోసం ఏమైనా బిడ్డలు ఏమైనా చూపిస్తారా? ఈ రోజు బిడ్డల కోసం వచ్చినప్పుడు ఇంత చేశారు కాబట్టి ఇంకేమైనా చేయడానికి గ్యారంటీ ఏముంది? మాకెవరు హామీ? మా బిడ్డల భవిష్యత్తు, మా బిడ్డల కోసము, మా తల్లిదండ్రుల కోసము వ్యాపారం ఏమైనా చేస్తున్నారా? మా బిడ్డల చదువు గురించి ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? పేరెంట్స్ కోసం ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం పరంగా ఏమైనా పోతున్నారా? రాజకీయ పరంగా ఏమైనా పోతున్నారా? బిడ్డల కోసమే కదా అంతమంది పాటలు పడ్డా. బిడ్డల కోసం ఎందుకు ఈ రాజకీయం? రాజకీయం అనేది ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ప్రజలను బాధ పెడితే ఏమొస్తుంది రాజకీయానికి? ఇక్కడ ఎన్నికలు జరిగారు. ఆ జరిగిన తర్వాత
ఉదయం నుంచి సామరస్యంగానే జరుగుతూ ఉంది. అక్కడ మళ్ళీ ఆపండి అలా ఇలా అంటా మాట్లాడుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు 4 వరకు జరిగాయి. అందరినీ ఎంపిక చేసుకున్నారు, మెంబర్స్గా కూడా ఎంపిక చేసుకున్నారు. లాస్ట్ చైర్మన్గా ఉప చైర్మన్గా ఎన్నుకునే టైంలో 5 నిమిషాలు ఆగండి 5 నిమిషాలు ఆగండి అని చెప్తా ఇప్పుడు కాదు వెళ్ళిపోండి ఇంకొకసారి పెడతాము అని పోస్ట్ పోన్ చేశారు. కారణం చెప్పట్లా. పోస్ట్ పోన్ ఇంకొకసారి అన్నారు. ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చాం, మదర్స్ వచ్చాం, ఇంటి దగ్గర వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడు దాకున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయరని మీరు ఏమైనా నమ్మకం ఇస్తారా? ఇంకొకసారి పోయేదానికి లేదు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా జరిగితే పంపిస్తారా? జరుగుతుంది అని అనేస్తారు. మా బాధ ఇంకేంది. ఇక్కడికి పేరెంట్స్ వాళ్ళని తీసుకొని వచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఎన్నుకున్నారు 24 ఎన్నుకున్నాము నెంబర్ వార్డులుగా. ఇప్పుడు 1 గంటకు అయిపోయేది 4 గంటలు 5 నిమిషాలు 10 నిమిషాలు అంట 5 గంటల దాకా చేశారు. 5 గంటలు చేసి ఇప్పుడు మేము ఎన్నికలు ఆపేస్తున్నాము, మేము ఇప్పుడు వెళ్ళిపోండి మీరు అని అంటున్నారు. మా పిల్లకాయల భవిష్యత్తు ఏంది? ఇంత పెట్టి ఇప్పుడు మాకు ఎక్కడి నుంచో మిఠాత్మకూరు మాది, అక్కడి నుంచి మా పిల్లలు ఇక్కడికి రావాలంటే ఎప్పుడు రావాలి? ఆ సార్ వాళ్ళే వ్యాన్లు పెడుతున్నారు, ఆటోలు పెడుతున్నారు, మొత్తం పెట్టి మమ్మల్ని మా పిల్లల్ని తీసుకొని మా భవిష్యత్తు చూపిస్తున్నారు. మా పిల్లలకి మాకు ఇది లేదు సార్, మేము బుక్స్ తెచ్చుకోలేమన్నా కానీ నా పిల్లలకు కూడా బుక్స్ ఇచ్చి మాకు పిల్లకాయలకు చదువులు చెప్తున్నారు. కానీ రాజకీయం చేశారు. ఇది చిన్న రాజకీయం కాదు. ఇది పిల్లకాయలకి పేరెంట్స్ కి పెట్టేది మీటింగ్ అవి పెట్టుకోవాలి. రాజకీయాలు పెట్టుకోకూడదు. పేరెంట్స్ కి స్టూడెంట్ కి రాజకీయాలు పెట్టేశారు. రాజకీయాలు జరుపుతున్నారు ఇక్కడ. ఈ రాజకీయాలు జరిపితే మేము ఒప్పుకోం. మా పేరెంట్స్ ఎంత దూరం రమ్మన్నా వస్తాం మేము. పేరెంట్స్ మాత్రం ఇట్లా చేస్తే మా పిల్లకాయల భవిష్యత్తు రేపు ఏం చేస్తారో మీరు వస్తారు. రేపు మా పిల్లకాయలు నడకని తీస్తే అమ్మేస్తారు. మాకేం భయం. మాకు అనిల్ సార్ ఉండాలి, కిరణ్ కుమార్ సార్ ఉండాలి. మాకు ఆ సార్ ఉండి మమ్మల్ని మా బిడ్డలని బాగా చూసుకుంటున్నారు. కాబట్టి పిల్లకాయల చదువులు బాగా వస్తున్నాయి. వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేస్తే మాత్రం ఇది మాత్రం బాగుండదు సార్. ఇది మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం మనుబోలు వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుగూరు గ్రామానికి చెందిన పుచ్చలపల్లి శివకుమార్ రెడ్డి, సుజనా దంపతులు, కాటమరెడ్డి జనార్దన్ రెడ్డి, మనవరాలు కావ్య, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బల్బు పడి కాగు మనవాంచలిచ్చే బృందావనమే భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ శ్రీ సేవిత కుమార శ్రిత జన వినుత ప్రభు ప్రభు ముని జన వందిత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.